న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం జగన్. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త. కొలికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు. మల్కాజిగిరి నుంచి పోటీ చేద్దాం, ఎవరు మగాడో తేల్చుకుందాం కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ ప్రజల చిరకాల వాంఛ అయిన రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ని ముఖ్యమంత్రి ప్రారంభించి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. 12.4 కోట్ల రూపాయలతో అద్భుతంగా రివర్ వ్యూ పార్కును తీర్చిదిద్దారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్కుని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మన విజయవాడలో ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ పార్కు నిర్మించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళాలి అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా ఉండేది కాదు. గతంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలంటే సంవత్సరాల తరబడి కట్టేవాళ్ళు, కానీ మనం కేవలం 5 ఏళ్లలో 2 ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రారంభించడము, ఫౌండేషన్ స్టోన్ వేయడము, ప్రారంభించడము రెండూ కూడా జరిగిన ఘటనను కూడా చూశారు. అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు, ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచేటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు, కానీ అభివృద్ధి 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 అని అంటారు. 10 ఏళ్లలో దేశం చాలా మారిపోయింది, కానీ కాంగ్రెస్ మరియు దాని నాయకుల అభిప్రాయాలు మారలేదు. అతని అబద్ధాల సంఖ్య ఇప్పటికీ అలాగే ఉంది. కాంగ్రెస్ భారత కూటమికి ప్రతికూలత లక్షణంగా మారిందని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకుల గురించి విమర్శించారు. सबसे ज्यादा दिक्कत अगर किसी को है तो वो है कांग्रेस और उसके गमंडिया गठबंधन. उनकी नींद हराम हो गई है. इतने सारे विकास के काम और वो एक की बात कर रहे हैं तो मोदी 10 और कर देता है. उनको समझ ही नहीं आ रहा है क्या इतनी तेजी से काम भी हो सकते हैं क्या. और इसलिए अब विकास के मुद्दों पर चर्चा करने की उनकी ताकत बची नहीं है. और इसलिए वो लोग कह रहे हैं कि मोदी चुनाव की वजह से लाखों करोड़ रुपयों के काम कर रहा है. 10 वर्षों में देश इतना बदल गया, लेकिन कांग्रेस और उसके दोस्तों का चश्मा नहीं बदला है. इनके चश्मे का नंबर अभी भी वही है, ऑल नेगेटिव.
ऑल नेगेटिविटी और केवल नेगेटिविटी यही कांग्रेस और इंडी गठबंधन वालों का चरित्र बन गया है। ये तो वो लोग हैं जो केवल चुनावी घोषणाओं की सरकार चलाते थे। इन्होंने 2006 में नेशनल हाईवे डेवलपमेंट प्रोजेक्ट के तहत 1000 किलोमीटर एक्सप्रेसवे बनाने का ऐलान किया था, लेकिन ये लोग घोषणा कर करके घोंसले में घुस गए, हाथ पर हाथ रख करके बैठे रहे। ईस्टर्न पेरिफेरल एक्सप्रेसवे की बातें 2008 में की गई थी, लेकिन इसे पूरा हमारी सरकार ने 2018 में किया। द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड का काम भी 20 वर्षों से लटका था। हमारी डबल इंजन की सरकार ने सभी मुद्दों को सुलझाया और हर प्रोजेक्ट को पूरा भी किया। आज हमारी सरकार जिस काम का शिलान्यास करती है उसे समय पर पूरा करने के लिए भी उतनी ही मेहनत करती है। భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని రామాంజనేయులు తెలియజేశారు. సమాజం కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారన్నారు. 5 ఏళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. రామాంజనేయులు 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ రోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్న శ్రీ పులపర్తి ఆంజనేయులు గారికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నాం. శ్రీ ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ గోవిందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మన ప్రీతం నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ రామాంజనేయులు గారికి ముందుగా కండువా కప్పి మన జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. ఆంజనేయులు గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రశాంత్ గారు కూడా కండువా వేసి టీఎస్ఆర్టీసీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 22 ఎలక్ట్రికల్ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్ప్రెస్ల స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్ అధికారులు చెప్తున్నారు. ఈ బస్సులను మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద గిరిజనులు, దళితులకు 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తామని వెల్లడించింది. 1,00,000 రూపాయలు అదనంగా కలిపి మొత్తం 6 లక్షల రూపాయలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా, దళితులున్నా ఇంకొక 1,00,000 రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బంజారాహిల్స్ నందిని నగర్లోని తన నివాసంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎంపీ అభ్యర్థిపై వారితో చర్చించారు. దీంతో త్వరలోనే ఎంపీ క్యాండిడేట్ ను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కాగా కాంగ్రెస్ తరపున నల్గొండ నుండి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డిని బరిలో నిలిపింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. వీటిలో జనసేన నుండి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కాగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో గెలిచిన వాడే మగాడా, ఓడిన వాడు మగాడు కాదా అని సీఎం రేవంత్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మల్కాజ్గిరి నుండి పోటీ చేద్దాం, ఎవరు మగాడో తేల్చుకుందాం. నేను ఉద్యమం నుండి రాజకీయాలకు వచ్చా. రేవంత్ ఆంధ్రోళ్ల బూట్లకి నాకి పార్టీలు మారి సీఎం అయ్యారు. ఇప్పటికైనా కారు కూతలు, చిల్లర మాటలు మానాలి. సీఎం లాగా హుందాగా వ్యవహరించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ భరతం పడతామని మండిపడ్డారు. నిన్న మాట్లాడుతాడు, ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నేను మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో. నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే. అయ్యావా 2 పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి ఎరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే. నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జగన్ సిద్ధం 4వ సభకు 15 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకున్న సభ అబాసు పాలైందని, సిద్ధం సభను ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మైసభలా మార్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేదరమెట్లలో సిద్ధం 4వ సభ నిర్వహించారు. 15 లక్షల మంది వస్తారు జనమని ప్రచారం చేసుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ సభ అభాసు పాలైంది. ఆయన మాట్లాడిన తీరు, ఆయన వ్యవహరించిన తీరు, అక్కడ జరిగిన వాస్తవం, ప్రజలకు చూపించిన తీరు చూస్తే అదో మయసభలాగా మారింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఆయనను ఒక దుర్యోధన సార్వభౌములాగా చూపించారు. ఒక్కడే వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయారు. ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డ్యాన్సులు వేస్తారు. ఒక పక్క రోజా గారని, ఒక పక్క ఈయన డ్యాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు.
ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని. ఏమయ్యా ప్రజలంతా అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయ ఉన్నది లేని. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే. మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్యపెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్నా జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై హావ్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా? ఇది కాదా? ఈ మేనిఫెస్టోతో మనమే అధికారంలోకి వస్తామయ్యా. ఇంకా మభ్యపెట్టాలి జనాన్ని, ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి ధైర్యం ఉంటే. లేదు మాకంతా తయారైంది, ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి. మేనిఫెస్టో అని చెప్పి చేస్తారు. పైగా ఆయన అంటాడండి, గత మేనిఫెస్టోలో మేము 90%, 95% అమలు చేశారంటారు. నేను అడుగుతున్నా ఈ రోజున అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా? మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను సిద్ధం సభలో? మద్యపాన నిషేధం చేశాను నేను, నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను? మద్యపాన నిషేధం చేయకపోగా, మహిళలకు న్యాయం చేయకపోగా, విపరీతమైన కల్తీ మద్యం స్పూరియస్ లిక్కర్ తాగిచ్చి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి ఎన్ని సంసారాలు కూలగొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు తెలియదా? ఎంతమంది తెలుగు మహిళల పుస్తలు తెగి అంతగా కాలిపోయినాయో తెలియదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి? 95% చేశా, 85% చేశానని చెబుతున్నా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న నీ ఉపన్యాసం అంతా బేలగా తయారైంది. ఓడిపోయిన వాడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా బేలత్వం కనపడింది, బేలతనం కనపడింది మీ ఉపన్యాసంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అర్ధగంట మాట్లాడావు చంద్రబాబు గారి గురించి, ఆయన కూటమి గురించి. నీకెందుకయ్యా? చంద్రబాబు గారు బీజేపీ తోటి జనసేనతోటి కలిసి నడుస్తూ ఉన్నారు. నీకెందుకు? నువ్వేదో సింహాన్ని చెబుతున్నావు కదా, మరి సింహం ఎందుకు భయపడుతుంది? ఒంటరిగా వస్తాను కొట్టేస్తానంటున్నావు కదా. ఆ బేలతనమే నీ ఓటమిని అంగీకరిస్తున్నది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంత బేలగా మాట్లాడినారు. సింహం ఒంటరిగానే వస్తుందట. సింహం ఒంటరిగానే వస్తున్నప్పుడు మరెందుకు చంద్రబాబు గారి కూటమి చూసి నువ్వు భయపడుతున్నావు? చంద్రబాబు గారి గురించి ఎందుకు అంత బేలత్వంతో మాట్లాడుతున్నారు మీరు? అందుకని ఎంత చలి చీమలకు చిక్కి పెద్ద కాలనాకు కూడా చచ్చిపోయిన వాస్తవాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల్లో అందరికీ అర్థమైన నేపథ్యంలో మీరు ఓడిపోతున్నారని సుస్పష్టంగా మీ చివరి సభలో మీరు చెప్పిన నేపథ్యం అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వాలంటీర్స్ని పెట్టుకొని ఆ వాలంటీర్స్ సాయంతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ వాలంటీర్స్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మకండి. అధికార పార్టీ వైసీపీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేని దుస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలని సాక్షి పత్రికలో ప్రకటన ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒప్పుకుంది 6 నెలల కిందట వై నాట్ 175/175 అని, ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉంటే 175
సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే వైసీపీ ఈ రాష్ట్రంలోనూ ఎంత దిగజారిపోయింది, అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతా ఉంది. రేపో మాపో సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఎమ్మెల్యేకి ఎంపీలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను అని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని ఉండదు. దానికి నిదర్శనం నిన్న సిద్ధం సభ. దాంట్లో బయట టీవీల వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా, ప్రెస్ వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి, గ్రీన్ మ్యాట్లు పెట్టి ఉన్న జనాభాని 20 రెట్ల జనాభాగా సాక్షి టీవీలో చూపించుకొని ఆనందం పొందినటువంటి వైసీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అంటే ఇంత దుస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ రోజు రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద కారు ఆపి నినాదాలు చేశారు. పాల్ రావాలి, పాలన మారాలి అంటూ నినదించారు. చంద్రబాబు నుండి ప్రజలు కొత్తగా ఏం ఆశించడం లేదన్నారు. కాగా సీట్ల కేటాయింపు విషయంపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చంద్రబాబు నివాసంలో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. నేను కోర్టు దగ్గర నుంచి వస్తున్నాను. ఇక్కడ సార్ లోపల పవన్ కళ్యాణ్ ఉన్నారు. సార్ ఎవరు ఉన్నారు? బాబు గారు ఇంట్లో. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? డ్యాన్స్ చేసి అప్పులు తీరుస్తారు. ప్రజాశాంతి పార్టీ రావాలి, పాల్ రావాలి, పాల్ మారాలి. సార్ ఇప్పుడే కోర్టులో పాల్ రావాలి, ఏం బాబు అంతేనే కదా? అశోక్ కుమార్ పాల్ రావాలి, పాలన మారాలి. అమ్మో సిస్టర్ బాగున్నారా? సూపర్. రేపు మళ్ళీ కోర్టు హియరింగ్. ఎలక్షన్ పిటిషన్ వేసాను, అడ్మిట్ అయింది. రేపు హియరింగ్ కోర్టు 17లో ఉదయం. ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు జరుగుతుంది? మేలో కౌంటింగ్ ఎందుకు? మేలోనే ఎలక్షన్ జరగాలి. అది పాలు రావాలి, పాలన మారాలని అందరికి చెప్పండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం జగన్. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త. కొలికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు. మల్కాజిగిరి నుంచి పోటీ చేద్దాం, ఎవరు మగాడో తేల్చుకుందాం కేటీఆర్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.